తాజా అంశం చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, మావోయిస్టుల అరెస్టుపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సుజాత, కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారి అలజడి రేకెత్తినట్లయింది. ఉమ్మడి జిల్లాలో తాజా కాసేపటి క్రితం 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కుమ్రంభీం జిల్లాలోని బాబ్జీపేట గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే పెద్దదోబ గ్రామంలో ఓ పూరి గుడిసెలో నా మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దాంతో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం పెద్దదోబకు చేరుకుంది. అక్కడ మావోయిస్ట్ మకం వేసిన మావోయిస్టులకు లొంగిపోవాలని చెప్పి సూచించారు. ఎలాంటి ఎదురు కాల్పులకు తావు లేకుండా 16 మంది పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ఒక AK-7 లోడెడ్ ఆయుధంతో పాటు మరో 2 మ్యాగజైన్లు, మరొక 2 ఇన్సాస్ ఆయుధాలు, అంటే సరిహద్దు దళాలు దేశ సరిహద్దులో వాడే ఆయుధాలు అంటారు వీటి ఇన్సాస్, అవి 2తో పాటు మరికొంత మందుగుండి సామాగ్రిని కూడా పోలీసు బృందం అదుపులో స్వాధీనం చేసుకుంది. ఈ 16 మందిని కూడా ఛత్తీస్గఢ్ వాసులుగా ప్రాథమికంగా పోలీసు యంత్రాంగం నిర్ధారించింది. ఈ విషయం తాజాగా ఎక్కడ బయట పొక్కరియకుండా పోలీసు యంత్రాంగం చిత్తరంజన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు తరలిస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ మార్గ మధ్యంలో ఉన్నారు హైదరాబాద్ తీసుకెళ్లడానికి. అక్కడికి వెళ్లిన తర్వాత వీరి అరెస్టులు చూపుతారా లేదా ఈ 16 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి వచ్చారనేది తేలాల్సి ఉంది. కానీ గత కొంతకాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కూడా పోలీసు యంత్రాంగం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఇటు ఆదిలాబాద్, అటు మంచిర్యాలలోని కొంత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఆ గుర్తింపులో భాగంగా ఇప్పటికే 2 విడతల పంచాయతీ పోలీసులను కూడా నిఘా పటిష్టం చేసింది. రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. రేపు 3వ విడతలో కూడా ఇప్పుడు మనం పెద్ద దోపకు సంబంధించిన ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలో కూడా ఎన్నికల నిర్వహణ ఉంది. అలాంటి సమయంలో ఒక 24 గంటల ముందు ఈ 16 మంది మావోయిస్టులు పట్టుబడడం అనేది కొంత ఉలిక్కి పడేలా చేసింది. అసలు నిజంగా అయితే మావోయిస్టులు లొంగుబాటుకు వస్తే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ లొంగుబాటు కాకుండా వేరే ఏదైనా ఉద్దేశంతోనే వచ్చారా అనే ఆ కోణంలో కూడా పోలీసు యంత్రాంగం ఆరా తీస్తుంది. ఈ విషయంలో కొంత వ్యూహాత్మకంగానే వివరించింది. ఏఎస్పీ చిత్తరంజన్ వారందరినీ ఇప్పుడు హైదరాబాద్ తరలిస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సుజాత, మణికేశ్వర్.